మాజీ ఎంపీ దళితుడు నందిగం సురేష్ గారు అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యి రేపు జనవరి 6, 7 దాదాపు 4 నెలలు అవుతుంది. ఇక్కడ ఏ కేసు తప్పుడు కేసులని ఎందుకు అంటున్నామంటే దాని మీద ఎక్కడ ఆధారాలు లేనివన్నీ తీసుకొచ్చేసి అప్పటికప్పుడు తయారు చేసిన వీటితో 3-4 ఏళ్ల క్రితం అన్ని బయటకు తీసి నిజంగా ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న పద్ధతిలో మేము ఆ రోజు వ్యవహరించితే, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించితే ఈ కేసులన్నీ ఆ రోజు తీసేసి ఉండొచ్చు. అధికారంలో ఉన్నామని అడ్డగోలుగా కేసులు పెట్టలేదు. అధికారంలో ఉన్నాం, మా వాళ్ళ మీద తప్పుడు కేసు ఉంటే వాటిని తీసేయించాలని దానికి పోలేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఏ డిపార్ట్మెంట్లో వాటి పని అవి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ లైన్ అయితే తీసుకున్నారో దాన్ని ఈరోజు వీళ్ళు రావడమే తెలుగుదేశం పార్టీ వీటన్నిటినీ తోటి లేని కేసులు కొత్తవి పెట్టడం, పాత వాటిలో ఉన్న వాటన్నిటిని ఇప్పుడు బయటకు తీసి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసి మేము ఏమరపాటుగా ఉన్నామంటే ఉన్నాము. ఎందుకంటే చట్టం తన పని చేసుకుపోతుందంటే న్యాయంగా ధర్మంగా ఉంటారని అనుకున్నాం. నువ్వు ఇలా తీసుకొచ్చేసి అక్రమంగా జైల్లో పడేస్తున్నావు. కోర్టు కేసుల్లోనూ న్యాయస్థానాల్లో ఉన్న వ్యవహారాల్లో ఉండే లొసుగులో వాటిని వాడుకొని సిస్టమ్ను మేనేజ్ చేసుకుంటూ ఆ ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ అలాగే వ్యవహరించింది. ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు ఎక్కడికి పోయినా ఈరోజు అదే చేస్తుంది. అధికారంలోకి వచ్చాక మరింత దుందుడుగ్గా చేస్తుంది. దానికి నిదర్శనం ఈరోజు ఇప్పుడు సురేష్ ఇక్కడ ఈరోజు 4 నెలలు ఇక్కడ ఉండడం. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు, ఏది ఎట్లా నడవాలనో ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తాడు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు. మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చారు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటినీ మౌనంగానే భరిస్తున్నాం. ఎందుకంటే దీని మీద ఇప్పుడున్న దాంట్లో మీరు ఇవే కాదు, సోషల్ మీడియా కేసులని చెప్పి పెడుతూసిన 2 నెలలుగా చూస్తున్నాం. మామూలు కక్ష సాధింపు కాదు, దీన్ని తొక్కేయాలి, ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ ఉనికి లేకుండా చేయాలి, బెదరగొట్టాలి, టెర్రర్ క్రియేట్ చేయాలనే పద్ధతిలో కేసుల మీద కేసులు పెడుతున్నారు. పీటీ వారెంట్లను తిప్పుతున్నారు. ఈరోజు ఆమె సుధారాణి ఆమె రోజు రిలీజ్ అవుతుందని అంటున్నారు. 3 పిల్లల తల్లి, భార్యాభర్తను ఇద్దరిని జైల్లో వేసేశారు. కేవలం ఎప్పుడో 2-3 ఏళ్లకు పెట్టిన సోషల్ మీడియా వీటి పోస్టింగ్ల గురించో, లేదా నార్మల్ దీంట్లో సోషల్ మీడియా అంటే ఉండే వ్యక్తిగత స్వేచ్ఛతో వాళ్ళు పెట్టిన పోస్టులు చూసుకుని అది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ అంటే చాలు. వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు కూడా కానక్కర్లా, ఆయన అభిమానించే వాళ్ళు అయితే చాలు. రాత్రి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడే ప్రేమ్ ఎక్కడ ఉండాలా, ప్రేమ్ మీ గుంటూరులోనే జరిగింది. వారంన్నర 2 వారాలు అవుతుంది. 12 రోజులు తెల్లవారుజాము 3 గంటలకు వచ్చి తీసుకోవడం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాళ్ళు అందరినీ టెర్రరైజ్ చేసి ఇంట్లో వాళ్ళందరినీ, ఆడవాళ్లను బెదరగొట్టి, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం చూసేవాళ్ళం నక్సలైట్లను తీసుకెళ్లేవాళ్ళని. కనీసం వాళ్ళని చూస్తే భయం ఉండేది వీళ్లకు. అందుకే పోలీస్ స్టేషన్ పీటీ వారెంట్లు ఇట్లా తిప్పేవాళ్ళు కాదు, ఏడపట్టుకుని వాళ్ళు తంతారు వాళ్ళు. వీళ్ళని మా వాళ్ళను ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని రాత్రులు తీసుకెళ్ళడము, శ్రీకాకుళం నుంచి తడ తీసుకెళ్తారు, తడ నుంచి ఇంకో దగ్గరికి తీసుకెళ్తున్నారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నేర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి, మాకు, నాయకులకు, కార్యకర్తలకు.
జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో 5% 1% అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు అయింటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన 3 నెలలకే జైల్లో ఉండేవారు. 2019 తర్వాత మేము వచ్చాక ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు? 3 నెలల్లో తన కేసులు ఎట్లయితే ఇచ్చాలని ఆయన చూసుకుంటున్నాడు. నేను చెప్పదలుచుకుంది ఒక్కటే, ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా, ప్రజల సమస్యలు పరిష్కరించాలా, ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారు. ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నడిచింది. నాయకులు నడిచారు, కార్యకర్తలు నడిచారు, ఎంటైర్ పార్టీ నడిచింది. ఈ రోజుకి అలాగే ఉంది. ప్రజలు అధికారం ఇచ్చింది ఎట్లా మనం దండుకోవాలా, ఏ రకంగా మన సంపద పెంచుకోవాలా, ఏ రకంగా మన చుట్టూ ఉండే వాళ్ళవి పెంచాలా, వాళ్లే రేపు వాళ్ళ ప్రయోజనాల కోసం మనల్ని నిలబెడతారు. అలాంటి ఒక మందను తయారు చేసుకోవాలని తయారు చేసుకున్నది చంద్రబాబు నాయుడు. అది గతం కంటే ఇప్పుడు బరి తెగించి ఆచరణలో కూడా ఆయన చూపిస్తున్నాడు. 5 నెలల్లోనే చూపిస్తున్నాడు. ఈ తేడా అందరూ గమనించాలి. మౌనంగా ఉన్నాము ఇదంటే చేతకాక కాదు, గతంలో చేతకాక కాదు, ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు. ప్రజలకు క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు. అది ఎల్లకాలం చెల్లవు. కొత్త పద్ధతులకు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్టులు చేయడము. ఏమో మా చేత కాదా? 3-4 గంటల్లో మేము రామా? వచ్చిన తర్వాత మేము ఆపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుచింది. ఇది నేను ఏదో దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా. దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఎందుకంటే ఇది అభిమానంతో ఏర్పాటైన పార్టీ, అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ. ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రాప్త కాలజ్ఞతతో అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ, మనమే ఒక విత్తనం వేస్తున్నాం, ఇది పెద్దదైనా రేపు మనకే తగులుతుందని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్లకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఇంతే మేము విజ్ఞప్తి చేయగలిగారు. ఇది ఎల్లకాలం ఉండదు, సీజన్ మారుతోంది. 5-6 నెలలు అయింది, ఇప్పటికే మొదలైంది. ఇంకొక 5-6 నెలలు అయితే వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు. వాళ్ళు గొడవలతో సరిపోతుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు అయితే ఎన్నికలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాగ్మాటిక్గా, ప్రాక్టికల్గా ఆలోచించమని, ఆ విజ్ఞత వాళ్ళకు ప్రసాదించమని కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండే వాళ్ళకి.